హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేస్తున్నది జనవరి 19th రోజు ఈవినింగ్ చేస్తున్నాను. రేపు జనవరి 20th ట్రంప్ ఇనాగరేషన్ ఉంది కదా. సో ఇంకా రాకముందే జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ అయితే మీతో షేర్ చేస్తుంటాను. అందులోపల నాకు కూడా ఒక నష్టం అయితే జరిగింది. సో ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా ఫస్ట్ థింగ్ వచ్చేసి అమెరికాలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. అండ్ ట్రంప్ వచ్చేసి అయితే 47వ ప్రెసిడెంట్. అండ్ ప్రతి ఒక్కరు కూడా 2 times అయితే అమెరికాని రూల్ చేయగలరు. ఈ ఇయర్ వచ్చేసి అయితే విపరీతమైన చలి ఉంది. ట్రంప్ ఎడిటోర్లు చాలా సంవత్సరాలతో పోలిస్తే ఆల్మోస్ట్ -20 degrees ఉంది ఈ రోజు మాత్రం. సో అందువల్లనే రేపు జరిగేటటువంటి ఇనాగరేషన్ ఎప్పుడైనా కూడా పబ్లిక్ గా జరిగినా కూడా ఈసారి మాత్రం ఒక హాల్ లాంటి దాంట్లో అయితే ఇనాగరేషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అంటే ట్రంప్ రాకముందే జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. టిక్ టాక్ అండ్ క్యాప్కట్ అండ్ లెమనైట్ ఈ యాప్స్ అన్ని కూడా బ్యాన్ అయ్యాయి. యాక్చువల్లీ నేను వీడియోస్ క్యాప్కట్ లో ఎడిట్ చేస్తాను. కొన్ని సంవత్సరాల నుండి ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుంచి నేను వీడియోస్ ని క్యాప్కట్ లో ఎడిట్ చేస్తాను. నిన్నటి నుంచి కూడా అసలు యాప్ పనిచేయట్లేదు. ఫస్ట్ థింగ్ నాకు అర్థం అవ్వలేదు ఎందుకు యాప్ పనిచేయట్లేదు అని చెప్పేసి. ఆ తర్వాత నేను సెర్చ్ చేశాను. సో అప్పుడు నాకు తెలిసింది యుఎస్ గవర్నమెంట్ బ్యాన్ చేసే యాప్ అనేసి. అంటే క్యాప్కట్ యాప్ యాక్చువల్లీ చైనా వాళ్ళది. సో అందువలన ఆ యాప్ బ్యాన్ అయింది. టిక్ టాక్ కూడా యాక్చువల్లీ మన ఇండియాలో ఆల్రెడీ 4 to 5 years బ్యాకే బ్యాన్ అయింది. ఈవెన్ ఇండియాలో కూడా క్యాప్కట్ యాప్ పనిచేయదు. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, అట్లా మీరు ఎందులో వీడియోస్ ఎడిట్ చేస్తారు అని చెప్పేసి. నేను క్యాప్కట్ లో ఎడిట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్యాప్కట్ ఫ్రీ యాప్. అండ్ అందులోపల ప్రీమియం లెవెల్స్ వేరే లెవెల్స్ ఉంటాయి. వాటికి మనం మంత్లీ ఒక $9 అలా పే చేస్తే సరిపోతుంది. నార్మల్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి, మనం ఏం మనీ పే చేయకుండా కూడా మినిమం తెలుసుకోవచ్చు. అండ్ చాలా ఈజీ యాప్. అండ్ మనం ఈజీగా వీడియోస్ ఎడిట్ చేయడానికి యూజ్ అవుతుంది అది. సో చాలా మంది కూడా ఆ యాప్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అది బ్యాన్ అయింది. మార్నింగ్ నుంచి అయితే వర్క్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అమెరికాలో చాలా మంది టిక్ టాక్ చూస్తారు, టిక్ టాక్ వీడియోస్. నార్మల్ ఒకప్పుడు ఇండియాలో కూడా అసలు మంచి ట్రెండ్లో ఉండేది. ఈవెన్ ఇండియాలో కూడా అది బ్యాన్ అయింది. ఇప్పుడు యూఎస్లో కూడా ఈ రోజు అయితే అసలు వర్క్ అవ్వట్లేదు మార్నింగ్ నుంచి. ఇంకా బ్యాన్ అయిందా లేదా అనేది ఇంకా చూద్దాం. అండ్ నెక్స్ట్ లెమనైట్ యాప్ కూడా అది కూడా బ్యాన్ అయింది. సో నాకు జరిగిన నష్టం ఏంటి అంటే అదే ఆ యాప్ పని చేయకపోవడము. యాక్చువల్లీ నా వీడియోస్ అన్ని కూడా అందులోనే ఉంటాయి. ఎప్పుడైతే వీడియోస్ని నేను పెట్టాలి అని అనుకుంటానో అప్పుడు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఏదన్నా అంటే ఈవెన్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవి యాడ్ చేయాలి అనుకుంటే, ఏ రోజు వీడియో పెట్టాలనుకుంటానో ఆ రోజు మ్యూజిక్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్కి వాటి చేస్తూ ఉంటాను. సో ఈ రోజు పెట్టాల్సినటువంటి వీడియో అయితే ఇంకా పెట్టలేను అన్నట్లు చూస్తున్నాను. ఇంకా ఏ యాప్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి అయితే సెర్చ్ చేస్తున్నాను. ఈవెన్ మీకు ఏదైనా తెలిస్తే మంచి యాప్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. యాక్చువల్లీ టిక్ టాక్ క్యాప్కట్ ఇవి ఏంటంటే బైట్ డాన్స్ అని చెప్పేసి కొన్ని చైనా యొక్క కంపెనీస్ కొలాబరేట్ అయ్యి ఉంటాయి. ఈవెన్ ఇవి చైనా అన్నట్లు. సో అందువల్లనే ఏంటి అంటే ఇవి వాళ్ళ యొక్క ఆల్మోస్ట్ డేటా మొత్తం కూడా చైనాకి సంబంధించిన వాటికి వెళ్తూ ఉంటాయి కదా, వాటికంటే ఉన్నవి కాబట్టి అని చెప్పేసి ఈ రెండు కూడా ఈ రోజైతే వర్క్ అవ్వట్లేదు. మరి ఇంకా మేబీ రేపు ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఇవి వర్క్ అవుతాయా లేదా అనేది చూడాలి. అండ్ యాక్చువల్లీ తెలిసినటువంటి అంటే ఈవెన్ మనం సెర్చ్ చేస్తే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇప్పుడు న్యూగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కదా యుఎస్ గవర్నమెంట్. సో వాళ్ళు ఏంటి అంటే ఓకే ఈ 2 యాప్స్ యుఎస్లోనంతా యూజ్ చేయాలి అని అనుకుంటే మినిమం ఒక 50% అయినా కూడా యుఎస్టీ ఇవ్వాలి అన్నట్లుగా ఉంది న్యూస్. సో వాళ్ళకి ఇస్తే ఏంటంటే ఈవెన్ ఇప్పుడు టిక్ టాక్ కానివ్వండి ఇవి ఏంటంటే ఆల్మోస్ట్ యుఎస్లో అందరూ యూజ్ చేస్తారు. అంటే అందరూ కూడా చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు. అందులోపల టిక్ టాక్ లోపల వీడియోస్ చేయడమే కాకుండా చూడడం కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఈవెన్ ఈ చైనా వాళ్ళు అంటే ఇది వదిలేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి చాలా వరకు లాస్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే అమెరికా వాళ్ళు అంటే ఇప్పుడు వచ్చేటటువంటి గవర్నమెంట్ వాళ్ళు 50% వీళ్ళంతా ఇచ్చినట్లయితే ఓకే అన్నట్లుగా ఉన్నారంట. సో మీరు సెర్చ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. బట్ నాకు మాత్రం అసలు ఈ యాప్స్ పని చేయకపోతే విపరీతంగా నష్టమే అన్నట్లు, ఎందుకంటే చాలా వీడియోస్ అందులో ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకా చైనాలో ఉండేటటువంటి చాలా ప్రోడక్ట్స్ కానివ్వండి, ఈవెన్ చైనానే కాదు చాలా కంట్రీస్కి కూడా ఇప్పుడు ట్రంప్ వచ్చిందంటే చాలా వరకు ఇష్యూసే అవుతూ ఉంటాయి. ఆల్రెడీ మనం 1 month నుంచి చూస్తూనే ఉన్నాం న్యూస్లో రెగ్యులర్గా గ్రీన్లాండ్ ఇష్యూ, నెక్స్ట్ కెనడాని ఇంకొక రాష్ట్రంలాగా చేయాలి అని చెప్పేసి. బ్యాక్ ఎండ్లో ఇంకా చాలా స్టోరీ ఉన్నారు కూడా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పాలి అంటే యూట్యూబ్ కానివ్వండి, లేదు అంటే ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అమెరికాకి సంబంధించినవి అన్నట్లు.
అంటే ఇప్పుడు ఏ దేశం నుంచి వీడియోలు చేసినా కూడా వాళ్ళకి అమెరికన్ శాలరీయే వస్తుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ని ఇండియా నుంచి చూసినా కూడా వాటి వచ్చేటటువంటి డబ్బులు అమెరికా వాళ్ళకే పోతాయి. యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళు ఈవెన్ ఇండియా నుంచి వీడియోలు చేస్తున్నా కూడా వాళ్ళకి అమెరికన్ డాలర్లే వస్తాయి. నేను ఇది కనీసం 100 సార్లు చెప్తుంటాను మీకు. నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను, అమెరికాలో ఉండడానికి ఎందుకు ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పేసి, చాలా డేస్ బ్యాక్. ఆ వీడియోని చాలా వ్యూస్ వచ్చాయి, చాలా మంది చూశారు. అందులో నాకు ఒక 2 నుంచి 3 కామెంట్స్ వచ్చాయి. మీరు అమెరికా గురించి గొప్పగా చెబుతున్నారు, మీరు వీడియోస్ అమెరికాలో ఉన్న వాళ్ళే చూస్తారులే అని చెప్పేసి. నేను అప్పుడు ఇదే కామెంట్ పెట్టాను, యాక్చువల్గా మీరు చూసే యూట్యూబ్ కూడా అమెరికా వాళ్ళదే, మరి అన్ఇన్స్టాల్ చేసుకోండి చూడకండి అని చెప్పేసి. సో అంటే కొంతమంది అట్లా ఇర్రిలవెంట్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి లేండి. కానీ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, యాక్చువల్లీ ట్రంప్ రావడం అనేది అమెరికాలో ఉన్న వాళ్ళకి చాలా మంది కూడా ఇంట్రెస్ట్గా ఉంది. దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఏంటంటే, నేను ఇక్కడ వచ్చేస్తానని చెప్పారు కదా, సో నేను వచ్చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోజు వాళ్ళు జస్ట్ ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. నేను మధ్యలో వెళ్ళి విన్నాను అంతే. వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే, తను వస్తే మీకు ఓకే అని. యాక్చువల్లీ ఇతనైతే అసలు అంత మంచిగా చేసినట్లు అనిపించలేదు కదా నాకు, సో అందువల్లనే ఓకే, మరి మీ ఇష్టం, మరి నీకు ఓకే అంటే నీకు ఓకే అన్నట్లు మాట్లాడుతున్నారు. నేను అనుకున్నా కదా, ఎవరన్నా వర్క్ చేయడానికి వచ్చారో ఏమో, వస్తే వాళ్ళ వర్క్ ఏమైనా వీళ్ళకి నచ్చలేదేమో, అందుకోసమే వీళ్ళు అంటే ఇతను వద్దులే మరి ఇతన్ని అన్నట్లు. అంటే వాళ్ళ ఓన్గా, అంటే మన ఇంట్లోనంటే ఒక పని చేయడానికి వచ్చిన వాళ్ళు సరిగ్గా వర్క్ చేయలేదనుకోండి, అతను సరిగ్గా వర్క్ చేయట్లేదు కదా, మరి ఏమంటావు, ఉంచుదామా మార్చుకుందామా అని అనుకుంటాం చూసారా మనం ఇంట్లో. సేమ్ అలానే మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను లిటరల్లీ అంతే అనుకున్నాను, ఎవరైనా వచ్చేయడానికి వచ్చారేమో, వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారేమో అనుకోని. అంటే నేను చేసేది అందరు అమెరికన్సే ఉంటారు కాబట్టి ఒక 2 to 3 మెంబర్స్ అట్లా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా చాలాసేపు అలానే మాట్లాడుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఇంకో 2 months తర్వాత ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్స్ లోపల అంటే ఎవరికి ఓట్ వేయాలి అని చెప్పేసి వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు. నాకు లిటరల్లీ చాలా వింతగా అనిపించింది. అంటే వాళ్ళని ఓన్ చేసుకొని అంత ఓన్గా మాట్లాడుకుంటారా, నెక్స్ట్ అసలు ఎవరు రావాలి అనే దాని గురించి అనేసి. మనమైతే ఎవరు టోటల్ చేద్దాం, ఎవరు వేస్తే ఉంది, మనం వేసే దాంతో వచ్చేదేముంది పోయేదేముంది అన్నట్లు అనుకుంటాం కదా. సో వాళ్ళకి చాలా మంది కూడా. అండ్ నెక్స్ట్ థింగ్, ట్రంప్ రావడం అనేది ఆల్మోస్ట్ చాలా మంది అమెరికన్స్ ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే మారా అనే కాన్సెప్ట్ తోటి వస్తున్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే శ్లోకం తోటి వస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అమెరికన్స్ అందరికీ కూడా చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉంది. లాస్ట్ టైం ఎందుకో వాళ్ళందరూ అంతగా సాటిస్ఫైడ్ లేరు. నార్మల్గా మీరు చూపిస్తాను చూడండి, క్యాప్కట్ ఓపెన్ చేస్తే. అంటే ఈవెన్ ఏం చెప్తుందంటే, యూఎస్ గవర్నమెంట్ క్యాప్కట్ అయితే బ్యాన్ చేసింది, మేబీ స్టే ట్యూన్డ్, అంటే వేచి చూడండి అని చెప్పేసి చూపిస్తుంది. ఈవెన్ మనం ప్లే స్టోర్లో రానియండి, లేదు అంటే యాపిల్ అందులోపలికి వెళ్ళి ఈ యాప్స్ని సెర్చ్ చేసినా కూడా కనీసం చూపించట్లేవు అన్నట్లు. సో ఇంకా రేపు ఇనాగరేషన్ అవ్వక ముందే ఆల్రెడీ చైనాకైతే విపరీతమైన లాస్ అన్నట్లు ఇప్పుడు ఈ యాప్స్ పోవడం వలన. అండ్ చూడాలి ఇంకా ఫర్దర్గా ఏ కంట్రీస్ తోటి ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి అండ్ మనకి ఎలాంటివి రూల్స్ చేంజ్ అవుతాయి అనేది ఫర్దర్గా చెప్పుకుందాం. మీకంటే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.